ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా స్టాఫ్స్తో కాసేపు. చెప్పాను కదండి, పాత బట్టల్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను అని చెప్పి. ఐఎమ్ సో సారీ, ఆ వీడియో కొంచెం డిలే అయిందండి. ఎందుకు అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం యూస్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను మొత్తం ప్రొసీజర్ చూసేయండి. సో దానికోసం ఫస్ట్గా నేను ఒక టీషర్ట్ తీసుకున్నానండి, ప్లెయిన్ది. ఒకవేళ మీ దగ్గర ప్లెయిన్ లేకపోయినా ఏమైనా కొటేషన్స్ ఉన్నా అలా ఉన్నా తీసేసుకోవచ్చు, పర్వాలేదు. సో నేను ఇలా కొంచెం స్మూత్గా ఉన్న బట్టను తీసుకున్నాను. సో దాన్ని మధ్యలోకి చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసుకోండి. ఇలా సమానంగా రెండు ఈక్వల్గా వచ్చేటట్టుగా తీసుకొని సో మీకు చిన్నగా కావాలి అంటే అలా యూ షేప్ కట్ చేసుకొని పైన ఏమో స్ట్రైట్ కట్ చేసుకోండి. అలా ఏంటి అంటే కొంచెం మీకు లోతుగా కొంచెం అలా లోతుగా అంటే అన్నీ ఈక్వల్గా పట్టేటట్టుగా కాకుండా పైకి కిందనేమో కొంచెం తక్కువ, పైనేమో కొంచెం ఎక్కువగా పట్టేటట్టుగా వస్తుంది. అలా ఉంది నా దగ్గర ఆల్రెడీ. అందుకే నేను ఏం చేస్తున్నానంటే నాకు కొంచెం వెడల్పుగా అన్నీ ఈక్వల్గా పట్టేటట్టుగా ఏమైనా పెట్టుకుంటే అన్నట్టుగా నేను దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం నేను స్ట్రైట్ కట్ తీసుకున్నాను. సో కింద డ్రా చేసి చూపించాను కదండి, అలా లైన్ తీసుకొని దాని ప్రకారంగా కింద కట్ చేసేసుకున్నాను. సో కింద అలా కట్ చేసుకున్న తర్వాత పైన కూడా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదండి, స్ట్రైట్గా అలాగే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేసుకోవాలి. కింద మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయేటట్టుగా స్టిచ్ చేసుకోండి. అండ్ పైన వచ్చేసి ఓపెన్గా వచ్చేటట్టుగా లోపలికి మడత పెట్టుకొని చిన్న స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత అలా మధ్యలోకి తీసేసుకొని మధ్యలోకి మార్క్ పెట్టుకోండి. మధ్యలోకి మార్క్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నప్పుడు మనకి రెండు కూడా ఈక్వల్ సైజెస్లో వస్తాయి. సో అలా తీసుకొని ఇలా లోపలికి ఈక్వల్గా ఇలా కట్ చేసుకున్నాను కదండి, అది లోపలికి పెట్టుకొని కుట్టేసుకోండి. అక్కడ సైడ్స్కి స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు హ్యాండిల్ లాగా తయారవుతుంది. సో ఇలా ఒక మీకు ఈక్వల్గా అన్ని ఈక్వల్గా పట్టేటట్టుగా ఒక బ్యాగ్ తయారవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక రకంగా కూడా చూపిస్తానండి బ్యాగ్ని. సో దీని కటింగ్ మిస్ అయిపోయిందండి. సో ఇలా కొటేషన్ ఉండేలాగా ఒక ఏదైనా ఒక టీషర్ట్ తీసుకొని దాన్ని కింద వైపు కట్ చేసుకొని అండ్ పైన నెక్ సైడ్ కట్ చేసుకోండి. అండ్ మనకి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కింద యూ షేప్లో కట్ చేసుకున్న దాన్ని స్టిచ్ చేసేసుకోండి. లోపలికి మొత్తం ఇట్లా క్లోజ్ అయ్యేలాగా చేసేసుకోండి. తర్వాత పైన వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర లోపలికి ఇలా మడత పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే ఒక చిన్న బ్యాగ్ లాగా తయారవుతుంది. మనకి ఏంటంటే బ్యాగ్లో చేతిలో కానీ లేకపోతే హ్యాండ్కి కానీ వేసుకోవడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఒక పాత నైటీ ఉందండి. సో ఆ పాత నైటీని ఇలా కట్ చేసేసుకున్నాను సగానికి. ఈక్వల్ సైజ్లో కట్ చేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్కి కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్, ప్రతి ఒక్క కార్నర్స్ ఇలా ఎల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఎల్ షేప్లో కట్ చేసేసుకొని అది అన్నీ కూడా స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి. లేదు అంటే మనకి ఏంటంటే మనం నాచ్ వేసుకున్నప్పుడు ఏంటి అంటే అది ఈక్వల్గా రాదు. సో అలా చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క కార్నర్కి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా ఇలా కట్ చేసేసుకోండి, 2 సైడ్స్ కూడా. సో తీసేసుకొని పైన అది తీసేసుకోండి. అలా సపరేట్ అయిపోతుంది కదా, పైన తీసేసుకొని మధ్యలో పిల్లో పెట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో పిల్లో పెట్టుకొని పైన సెకండ్ ఇంకొకటి ఉంది కదా పీస్, అది కూడా పైన కవర్ చేసేసుకొని ఇలా కవర్ చేసుకోండి. ప్రతి ఇది కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా. ఈక్వల్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్నర్ పైనది కిందది రెండు కలుపుకొని ఇట్లా ప్రతి ఒక్క సైడ్ ముడి వేసేసుకోండి. రెండు ముడులు వేసుకోండి. ఎందుకంటే ఒకటి వేస్తే విడిపోతుంది అనమాట. అలా రెండు వేసుకుంటే మీకు ఇలా పిల్లోకి ఒక కవర్ లాగా అండ్ అవుట్ సైడ్ మీకు చూస్తున్నట్లయితే ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది.
అండ్ ఇది చూసారా అండి, నేను ఇందాక చూపించాను కదా ఒక టీ షర్ట్ని మధ్యలో కట్ చేసుకున్నాను, దాని హ్యాండ్స్ అలాగే ఉన్నాయి కదా, దాన్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి.